రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? అందరికీ శనార్థులు. దినాము మన రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమంలో వచ్చి మంచి మంచి ముచ్చట్ల కోసం ఎదురు చూస్తారు కదా. మరి ఈ రోజు ఇట్లా మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన. మరి ఇక ముచ్చట్లు ఏందో తెలియాలంటే ముందుగా ముఖ్యాంశాలు చదువుకోవాలిగా. గట్టెనక వార్తలు షురూ చేద్దాం. చలో మరి. పోయిన ప్రభుత్వం గుర్తులు ఏమి ఉండనీయం. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వాళ్ళు చేసిన పనులేవి చక్కగా లేవు అనుకుంటా తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడానికి కారణం ఏంటిది అని అంటే మన పెద్దలు తల్లిదండ్రులు ఎన్నడూ కూడా కిరీటాలు వడ్డానాలు పెట్టుకొని కనిపించలేదు. అట్లనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సాధారణంగా ఉండేలా చేయిస్తురట. పాత గుర్తులన్నీ మారుస్తురట. అయితే చదువు రాకపోయినా సరే కానీ క్రమశిక్షణగా ఉండాలి, బడికి రోజు పోవాలి, డుమ్మాలు ఎక్కువ కొట్టొద్దని చెప్తుంటారు స్కూల్లో సార్లు టీచర్లు. ఊరికి పోయే లేకపోతే జ్వరం వచ్చే ఇంకేదైనా యాత్రలకు పోయే లేకుంటే ఏదైనా ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు డుమ్మాలు కొట్టిరనుకో మళ్ళా తిరిగి తెల్లారి బడికి వేయడాక నిన్న మొన్న ఎందుకు రాలేదురా బాబు అని అడిగితే టీచరు అట్లనే ప్రిన్సిపల్ సార్ అడుగుతుండట. అగో సేమ్ గట్లనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగిండట. మరి ఆ డుమ్మ కొట్టింది ఎవరు, ఎందుకు రాలేదు, ఏం కథనో ఓ పారి అరుచుకుందాం రారి. ఆ అసెంబ్లీ కాడికి పోయేద్దాం పారి. ఇక మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ల కింద వాడి తొంటిరిగంగా ఒక 2-3 నెలల రెస్ట్ తీసుకొని ఆయన మధ్యలో ఒకనాడు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఇక ఆటంక పార్లమెంటు ఎలక్షన్ల గురించి బాగానే చర్చలు నడిపిస్తున్నాడు. ఇంటికాడ మీటింగ్లకు అయితే ఇరాం లేకుండా నడిపిస్తున్నాడట. ఇక మొన్న తెలంగాణ భవన్కు సుతా వచ్చే కాకపోతే అసెంబ్లీకే డుమ్మలు బాగా కొడుతున్నాడు, పోండ్రి మొత్తమే వస్తలేడట. ఇక ఈ ముచ్చట మీద రేవంత్ రెడ్డి అన్న మాట్లాడుకుంటా ఏమన్నాడో ఇన్నుండ్రు ఒక పారి. అరే ఆగనాట, 80,000 పుస్తకాలు చదివిన ఒక మహా గొప్ప మేధావి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష లీడర్గా ఉండి రాకపోవడము, ఆ కుర్చీ ఖాళీగా ఉండడం ఈ సభ యొక్క గౌరవానికి మంచిది కాదు అనుకొచ్చిండు. ఇక అధ్యక్ష తమ ద్వారా ప్రధాన ప్రతిపక్ష నాయకునికి సూచన చేస్తున్నాం అన్నాడు. ఇక మొన్నటిదాకా తొంటిరిగింది కాబట్టి ఏమో అనుకోవచ్చు కానీ ఇప్పుడు రాకపోవడం ఏందని ఇట్లా మాట్లాడిండు అన్నట్టు. అసెంబ్లీకి అయితే వస్తలేడు కానీ నల్లగొండలను అయితే పార్టీ మీటింగ్ పెద్దగానే పెట్టబోతున్నాడు పోండ్రి సభ. ఇక పార్లమెంట్ ఎలక్షన్ల గురించే బాగా మెజార్టీ కొట్టుకురావాలనే చేస్తుండని జనాలు అనుకుంటున్నాం ముచ్చట. ఇక అట్లనే కృష్ణానది నీళ్ళ మీద సుతం మాట్లాడతాడట. సార్ యొక్క స్పీచ్ కోసం చాలా మందే వెయిట్ చేస్తున్నారు పోండ్రి. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్ల తీరు ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.